ఈ సీజన్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఆరెంజ్ ఆర్మీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాణించలేకపోయారు. ఈసారి టీమ్ లో చాలా మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ పెర్ఫార్మ్ చేయకపోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం అండ్ ఇంకా చాలా రీజన్స్ కారణంగా వాళ్ళకి గ్రేట్ రిజల్ట్ రాలేదు. మరి ప్లే ఆఫ్ కి వెళ్ళకపోయినా కానీ అందరికీ గుర్తుండిపోయేలా 287, 231, 242, 277 ఇలాంటి ఎన్నో భారీ స్కోర్స్ కొట్టారు. ఎస్పెషలీ లాస్ట్ గేమ్ అగైన్స్ట్ కేకేఆర్ పైన 277 కొట్టి 300 కొట్టేది మేం మాత్రమే అనే స్ట్రాంగ్ మెసేజ్ తో సీజన్ ని ఎండ్ చేశారు. ఈ సీజన్ లో ఎలా అన్నాం, ఇప్పుడు ఆలోచనంతా IPL 2026 గురించి. ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి అని చూస్తున్నారు. దానికోసం ఈసారి పర్ఫార్మ్ చేయకపోయినా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని వదులుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పటికే SRH దగ్గర చాలా మంచి ఒక సెటిల్డ్ స్క్వాడ్ ఉంది, కానీ కొన్ని పొజిషన్స్ లో వీళ్ళకి ప్రాబ్లం కనిపిస్తుంది. సో IPL 2026 కోసం SRH కి ఏ పొజిషన్స్ ఎంప్టీగా ఉన్నాయి, ఆ పొజిషన్ లో ఎలాంటి ప్లేయర్స్ ని కొనుక్కుంటే మంచిది, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఆల్సో అనదర్ థింగ్, ఎవరైతే ఆప్షన్ కి పక్కా రిలీజ్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ ని మాత్రమే టార్గెట్ లిస్ట్ లో పెడుతున్నా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని మళ్ళీ కామెంట్ చేయకండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆల్సో ఇలాంటి IPL కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. మీరు IPL ఫ్యాన్ అయితే దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. ఆలోచించి లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ మీకోసం రెడీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రియల్లీ థ్యాంక్ యూ. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మన ఛానల్లో సన్ రైజర్స్ ఎవరిని రిలీజ్ చేస్తారు, ఎందుకు రిలీజ్ చేస్తారో అని డీటెయిల్డ్ గా వీడియో చేశా. సో ఈ వీడియోలో జస్ట్ నేమ్స్ మాత్రమే చెప్తా. ఇక రిలీజ్ చేసే ప్లేయర్స్ చూసుకుంటే మహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, అడమ్ జంపా, సిమర్జిత్ సింగ్, సచిన్ బేబీ, స్మరణ్ రవిచంద్రన్ అండ్ విఎన్ మల్డర్. మరి మల్డర్ ఆప్షన్ కి రావడానికి 50-50 పాసిబిలిటీస్ ఉన్నాయి, బికాస్ కరెంట్లీ ఇతనైతే గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు. సో సన్ రైజర్స్ ఇతన్ని వదులుకోవడానికి ఆఫర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 8 మంది ప్లేయర్స్ ని మోస్ట్ లైక్లీ రిలీజ్ చేస్తారు. వీళ్ళందరినీ వదులుకుంటే 20 కోట్ల 60 లక్షల పర్స్ అమౌంట్ వీళ్ళకి యాడ్ అవుతుంది. ఆల్సో స్క్వాడ్ లో రిమైనింగ్ 15 ప్లేయర్స్ ఉంటారు. ఇక వీళ్ళకి ఏ పొజిషన్ లో ఏ ప్లేయర్స్ కావాలి అని చూసుకుంటే ఒక పవర్ ప్లే రైట్ ఆర్మ్ పేసర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ డెత్ బౌలర్, నెంబర్ 7 ఫినిషర్, ఒక ఫారెన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్స్, బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, ఇండియన్ బ్యాకప్ ఆల్రౌండర్. కరెంట్లీ ఈ పొజిషన్స్ అన్ని SRH కి ఖాళీగా ఉన్నాయి. దానికోసం ఉన్న ఆప్షన్స్ ఏవి అని చూసుకుంటే ఫస్ట్లీ ఒక పవర్ ప్లే రైట్ ఆర్మ్ పేసర్ కావాలి. మహమ్మద్ షమీని వదులుకుంటే ఫర్ షూర్ అతన్ని రిప్లేస్ చేయగలిగే ఒక క్వాలిటీ పవర్ ప్లే బౌలర్ కావాలి. ఆల్రెడీ SRH పేస్ అటాక్ చాలా వరకు వీక్ గా కనిపిస్తుంది. సో ఈ పొజిషన్ లో అన్క్యాప్డ్ పేసర్ కాకుండా రెప్యుటేషన్ ఉన్న ప్రూవెన్ స్విమ్మర్ కావాలి. ఆప్షన్స్ వచ్చేసి ఆకాశ్ దీప్, తుషార్ దేశపాండే అండ్ దీపక్ చహర్. వీళ్ళైతే ఈసారి ఆప్షన్ కి రిలీజ్ అవుతారు. ఫస్ట్లీ ఆకాశ్ దీప్, ఇతనైతే ప్రామిసింగ్ పేసర్. లాస్ట్ సీజన్ లో RCB టీమ్ లో ఎమర్జ్ అయ్యి కరెంట్లీ ఇండియన్ టెస్ట్ టీమ్ కి ఆడుతున్నాడు. ఇతనైతే పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్. న్యూ బాల్ ని బోత్ వేస్ లో స్వింగ్ చేసి బ్యాటర్స్ కి ఇబ్బంది పెడుతుంటాడు. ఆల్సో కన్సిస్టెన్సీ అరౌండ్ 135 to 140 స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఎస్పెషలీ పేస్ ఫ్రెండ్లీ పిచెస్ పైన ఇతనికి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇతని బౌలింగ్ లో గుడ్ పేస్, స్వింగ్ అండ్ అగ్రెషన్ ఉంది. బట్ ప్రతిసారి వికెట్స్ కోసం అటాక్ చేసి ఎక్కువగా రన్స్ కన్సిడర్ చేస్తుంటాడు. మెయిన్లీ అండర్ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో చాలా వరకు ఇబ్బంది పడతాడు. హీ ఈస్ వెరీ గుడ్ స్విమ్మర్. కరెంట్లీ టీమిండియాకి టెస్ట్ ఫార్మాట్ లో బ్రిలియంట్ గా రాణిస్తున్నాడు. బట్ T20లో అతను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇతను వన్ ఆఫ్ ది ఆప్షన్ గా ఉన్న SRH ఎక్కువగా కన్సిడర్ చేయకపోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ దీపక్ చహర్. ఇతను ఫర్ షూర్ సమీకి ఒక ప్రాపర్ రిప్లేస్మెంట్ అవుతాడు. IPL లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ టు పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్. ఎర్లీ ఆన్ న్యూ బాల్ తో వికెట్స్ తీసుకునే కేపబుల్ ఉంది. అయితే ఇతని విషయంలో మేజర్ కన్సర్న్ ఏంటి అంటే ఇతను ఒక ఇంజురీ ప్రోన్. లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి అసలు ఫుల్లీ ఫిట్ గా లేడు. దాని వల్ల అతని రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఇన్ కేసు ఇతను ఫుల్లీ ఫిట్ గా ఉంటే మాత్రం SRH కి గ్రేట్ చాయిస్ అవుతాడు. ఫైనలీ థర్డ్ ఆప్షన్ తుషార్ దేశపాండే. ఇప్పటి వరకు చెప్పుకున్న వాళ్ళలో మేబీ ఇస్ ద రైట్ గాయ్. ఇతనైతే హైలీ వికెట్ టేకర్. మోర్ ఓవర్ పిచెస్ ఈ మూమెంట్ కి సపోర్ట్ గా ఉంటే చాలా వరకు డేంజరస్ గా ప్రూవ్ అవుతాడు. ఆఫ్ కోర్స్ ఎర్లీ ఆన్ కొంచెం ఎక్కువ రన్స్ కన్సిడర్ చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం అటాకింగ్ గేమ్ ఆడడంతో వికెట్స్ కూడా తీసుకుంటుంటాడు. పాస్ట్ లో CSK ఫ్రీక్వెంట్లీ ఇతన్ని ఓపెనింగ్ ఓవర్స్ లో ఎక్కువగా పుష్ చేశారు. ఆల్సో ఇతను పవర్ ప్లే లో ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాడు దానికంటే 2 రెట్లు మోర్ ఎఫెక్టివ్ గా డెత్ ఓవర్స్ లో ఎక్సలెంట్ గా రాణిస్తాడు. సన్ రైజర్స్ కి ఉన్న మేజర్ ప్రాబ్లమే న్యూ బాల్ తో ఎవరు కూడా వికెట్స్ తీసుకోపోవడం. అదే తుషార్ వస్తే ఆ ఇష్యూ పోతుంది కాబట్టి హీఈస్ గుడ్ చాయిస్. ఫర్ షూర్ ఇతన్ని సన్ రైజర్స్ టీమ్ టార్గెట్ చేస్తారు. అండ్ సెకండ్ ప్లేయర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ కావాలి. కరెంట్లీ టీమ్ లో ఎక్సెప్ట్ జయదేవ్ వేరే లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ ఎవరు లేరు. ఆఫ్ కోర్స్ ఎలానో సిమర్జిత్ ఉన్నా కానీ అతన్ని వదిలేస్తారు. ఒక ఫారెన్ స్విమ్మర్ ని తీసుకుంటే అతన్ని ఎలానో ఆడిపించలేరు కాబట్టి సో ఒక ఇండియన్ పేసర్ ని తీసుకోవాలి. ప్రెజెంట్ ఆప్షన్ కి రిలీజ్ అయ్యే వాళ్ళలో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి T నటరాజన్ అండ్ ఇంకొకటి ముఖేష్ చౌదరి. ఆఫ్ కోర్స్ నటరాజ్ ని SRH వద్దనుకోరు, కానీ మినీ ఆప్షన్ ఇతని పైన హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు.
ఇన్ కేసు ఇతన్ని ఎస్ఆర్హెచ్ ఒక 10 కోట్లకి కొనుక్కుంటారు అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళు క్వాలిటీ పవర్ ప్లే బౌలర్ ని కొనలేరు. ఇతన్ని పవర్ ప్లే లో కూడా ఆడిపియాలి. ఎనీవే ఈజ్ ద వన్ ఆఫ్ ది ఆప్షన్. లో ప్రైస్ కి దొరికితే ఇతని కోసం ఖచ్చితంగా వెళ్తారు. అండ్ సెకండ్ ఆప్షన్ ముఖేష్ చౌదరి. ఇతనైతే ఈజీలీ బడ్జెట్ లో దొరికేస్తాడు. ముఖేష్ అయితే ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్. బాల్ ని బోత్ వేస్ లో స్వింగ్ చేస్తాడు. దట్ టు ఎస్ఆర్ఎస్ ఫ్రంట్ లైన్ పేసర్స్ అంతా రైట్ ఆర్మ్ బౌలర్స్. అలాంటప్పుడు ముఖేష్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పవర్ ప్లే సీమర్ ఉంటే పేస్ అటాక్ లో ఒక వెరైటీ యాడ్ అవుతుంది. అయితే ఇతని విషయంలో ఉన్న ఓన్లీ ప్రాబ్లం ఇతను ఒక ఇంజరీ ప్రోన్. ఇఫ్ యూ మిస్ దిస్ ఇతను ఒక ఫెంటాస్టిక్ బౌలర్. డెఫినెట్లీ సన్ రైజర్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. అండ్ థర్డ్ ప్లేయర్ నంబర్ 7 ఫినిషర్. సన్ రైజర్స్ ఈ పొజిషన్ లో ఈసారి చాలా ఇబ్బంది పడ్డారు. బికాస్ ఈ పొజిషన్ కోసం కొనుక్కున్న అభినవ్ మనోహర్ ఫుల్లీ డిజాస్టర్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ అంకిత్ వర్మ లాంటి ఒక సూపర్ స్టార్ దొరికాడు కాబట్టి ఫినిషింగ్ లో మేనేజ్ చేశారు. లేదంటే టీం ఫినిషింగ్ మొత్తం అటర్ ఫ్లాప్ అయి ఉండేది. ఈసారి ఆప్షన్ కి ఎక్కువగా ఫినిషర్స్ రిలీజ్ కాకపోవచ్చు. ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే రైట్ నో పంజాబ్ దగ్గర చాలా మంచి ఫినిషింగ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు విష్ణు వినోద్ అండ్ పైలా అవినాష్ లాంటి బ్యాకప్ ప్లేయర్స్ ని రిలీజ్ చేయవచ్చు. వీలైతే మాత్రం ఎస్ఆర్స్ కి గుడ్ ఆప్షన్స్ గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు వినోద్. ఇతనైతే వెరీ గుడ్ పర్ఫార్మర్. మిడిల్ ఆర్డర్ టు ఫినిషింగ్ ఏ పొజిషన్ లో అయినా ఆడగలిగే కేపబుల్ ఉంది. దట్ టు వెరీ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. ఇతను పాస్ట్ లో ఎస్ఆర్స్ కి ఆడినారు కాబట్టి దే షో ఇంట్రెస్ట్ ఇన్ బయింగ్ హిమ్. సెకండ్ ఆప్షన్ పైలా అవినాష్. సో ఇతనైతే మన తెలుగు ప్లేయర్. యాజ్ ఏ ఫినిషర్ కి ఇతనికి మంచి ఎబిలిటీ ఉంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా వరకు ఇంప్రెసివ్ గా రాణించాడు. ఇలాంటి ఓన్లీ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ని తీసుకుంటే నంబర్ 7 పొజిషన్ కి వాల్యూ యాడ్ చేయగలుగుతారు. ప్రెసెంట్ ఆప్షన్ లో వీళ్ళ రైట్ చాయిస్. ఇన్ కేస్ వాళ్ళకి కావాల్సిన పవర్ హిట్టర్ దొరకకపోతే అబ్సల్యూట్లీ ఇండియన్ స్పిన్ ఆల్రౌండర్ కోసం చూస్తారు. ఒక ఆల్రౌండర్ ఉంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో యూజ్ అవుతాడు. నన్ను అడిగితే ఓన్లీ ఆప్షన్ షాబాజ్ అహ్మద్. ఇతన్ని లక్నో రిలీజ్ చేసుకోవచ్చు. బట్ మనోహర్ లాంటి ఒక ప్లేయర్ ని ఆఫర్ చేసి ఇతన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇతన్ని ఎలా తెచ్చుకోవచ్చు అని నేను పాసిబుల్ ట్రేడ్ వీడియోలో చెప్పా. ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్ పాసిబుల్ ట్రేడ్స్ గురించి చెప్పాను. మీరు వీడియో చూడకపోతే లింక్ కామెంట్స్ లో పిన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఎనివే షాబాజ్ అహ్మద్ ఎస్ఆర్స్ కి చాలా అవసరం. ఇలాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ టీమ్ లో ఉంటే డౌన్ ది ఫినిషింగ్ లో ఉపయోగపడతాడు. యాజ్ ద సెకండ్ స్పిన్నర్ గా టీమ్ కి యూజ్ అవుతాడు. ఈవెన్ 2024 సీజన్ లో షాబాజ్ అహ్మద్ ఎస్ఆర్స్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇతని టీమ్ కి వాల్యుబుల్ అసెట్ అనేది చెప్పుకోవాలి. ఇక ఫిఫ్త్ ప్లేయర్ బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సన్ రైజర్స్ దగ్గర మిడిల్ ఆర్డర్ బ్యాకప్ బ్యాటర్స్ ఎవరు లేరు. సచిన్ బేబీ ఉన్నా గానీ అతన్ని వదులుకోవచ్చు. వీళ్ళు బ్యాకప్ ప్లేయర్ విషయంలో ఖచ్చితంగా ఈ ప్లేయర్ ని కొంటారు అని చెప్పలేం. రిలీజ్ అయ్యే ప్లేయర్స్ లో కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా అండ్ అనుజ్ రావత్. సో రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ హుడా వీళ్ళిద్దరైతే పాస్ట్ లో ఎస్ఆర్స్ కి ఆడినారు. వీళ్ళకి యాజ్ అ బ్యాకప్ గా మాత్రమే కావాలి కాబట్టి ఎవరు లో ప్రైస్ కి దొరికితే వాళ్ళని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే లాస్ట్ ఆప్షన్ లో దీపక్ హుడా కోసం సన్ రైజర్స్ బిడ్డింగ్ చేశారు. వీ కంపేర్ విత్ రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా నంబర్ 3 పొజిషన్ నుండి నంబర్ 7 వరకు ఎక్కడైనా ఆడగలిగే కేపబుల్ ఉన్న ప్లేయర్. ఎస్ఆర్స్ బ్యాటర్స్ అంతా ఎలాంటి కైండ్ ఆఫ్ అగ్రెసివ్ బ్యాటర్స్. సేమ్ లైక్ దీపక్ హుడా కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఉన్న ప్లేయరే. లో ప్రైస్ కి దొరికితే ఇతని కోసం వెళ్తారు. ఇన్ కేస్ అనుజ్ రావత్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్ రిలీజ్ అయితే అతను కూడా బ్యాకప్ గా మంచి ఆప్షన్. పాస్ట్ లో ఆర్సీబీకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో బిగ్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. ఆల్సో యాజ్ ఎ ఫినిషర్ గా మంచి క్రెడిబిలిటీ ఉంది. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా యూజ్ అవుతాడు. అండ్ సిక్స్త్ ప్లేయర్ ఒక ఫారెన్ స్పిన్నర్. ఈ స్పిన్నర్ విషయంలో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ షాబాజ్ అహ్మద్ లాంటి ఒక స్పిన్ ఆల్రౌండర్ ని కొనకపోతే అలాంటప్పుడు మాత్రమే ఫర్ షూర్ ఒక ఫారెన్ స్పిన్నర్ కోసం వెళ్తారు. కరెంట్లీ ఎస్ఆర్ఎస్ దగ్గర కమెంట్ మెండిస్, జీసన్ అన్సారీ అండ్ అర్జుబెల్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు కదా. ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరమా అంటే డెఫినెట్లీ అవసరమే. ఆల్రెడీ ఈ సీజన్ లో చూసాం ఒక క్వాలిటీ స్పిన్నర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లాంటి కండిషన్స్ లో కాకపోయినా కానీ మిగతా విండీస్ లో స్పిన్నర్స్ తో చాలా వరకు అవసరం ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఒక ప్రాపర్ వికెట్ టేకింగ్ ఫారెన్ స్పిన్నర్ ని తీసుకోవాలి. నన్ను అడిగితే మహేష్ దీక్షిత్ ఇస్ ఏ గ్రేట్ ఆప్షన్. ఇతనైతే మిస్టరీ స్పిన్నర్. ఇతని బౌలింగ్ లో అన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. మెయిన్లీ పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. అయితే ఇతన్ని తీసుకోవడానికి మరో రీజన్ ఏంటి అంటే ఈవెన్ మొత్తం మురళీధరన్ ఎక్కువగా శ్రీలంకన్ స్పిన్నర్స్ ని కొంటూ ఉంటాడు. సో ఎస్ఆర్హెచ్ ఫారెన్ స్పిన్నర్ ని తీసుకోవాలి అనుకుంటే ఇతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ షాబాజ్ అహ్మద్ లాంటి ఒక ఇండియన్ స్పిన్నర్ ని కొనుక్కుంటే అలాంటప్పుడు ఫారెన్ స్పిన్నర్ కోసం వెళ్లరు. ఇక సెవెంత్ ప్లేయర్ బ్యాకప్ ఓపెనర్స్. వీళ్ళ దగ్గర అథర్వ టైడల్ లాంటి ఓన్లీ బ్యాకప్ ఓపెనర్ మాత్రమే ఉన్నాడు. సో దే వాంట్ ఎక్స్ట్రా ఇండియన్ బ్యాటర్. స్పెసిఫిక్లీ ఈ ప్లేయర్ ని కొంటారు అని లేదు. డొమెస్టిక్ సర్కిట్ లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ని పిక్ చేయొచ్చు. అలానే ఫారెన్ బ్యాటర్ ని కూడా బ్యాకప్ గా పెట్టుకోవాలి.
ఇన్ కేస్ ట్రెవిస్ హెడ్ లాంటి ప్లేయర్ ఫామ్ కోల్పోయినా అతనికి ఏదైనా ఇంజురీ జరిగినా ఒక ఇన్స్టెంట్ రిప్లేస్మెంట్ ఉండాలి. దట్ లో ప్రైస్ కి దొరికే ప్లేయర్స్ ని కొనుక్కోవాలి. ఇన్ కేస్ గ్లెన్ ఫిలిప్స్ రిలీజ్ అయితే ఈజ్ ద గుడ్ ఆపర్చునిటీ. ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. యాజ్ ఎ స్పిన్నర్ గా యాజ్ ఎ కీపర్ గా యూజ్ అవుతాడు కాబట్టి ఇతని కోసం వెళ్ళాలి. ఇతను రాకపోతే టీమ్ షెఫీల్డ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. వెరీ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, ఎస్ఆర్హెచ్ లైనప్ కి బాగా సెట్ అవుతాడు. సో బ్యాకప్ గా ఇతన్ని కన్సిడర్ చేస్తారు. ఎనివే ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఫోల్ ఎలా ఉండాలి అని చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్, నంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, నంబర్ 4 పొజిషన్ లో ఇండ్రిస్ క్లాసెన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 లో అనికేత్ వర్మ, 7 లో షాబాజ్ అహ్మద్, 8 లో బౌలింగ్ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్, నంబర్ 9 లో పాట్ కమిన్స్, 10 లో హర్షల్ పటేల్, 11 లో హర్ష్ దుబే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ దేశ్పాండే. అయితే షాబాజ్ అహ్మద్ లాంటి ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ ని నంబర్ 7 పొజిషన్ కోసం తీసుకుంటే ఆ తర్వాత నంబర్ 8 లో బ్రైడెన్ కార్స్ ఉంటాడు అండ్ నంబర్ 9 లో పాట్ కమిన్స్ ఉంటాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఈవెన్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే తుషార్ దేశ్పాండేని బై చేస్తే బ్రైడెన్ కార్స్ అండ్ తుషార్ దేశ్పాండే పవర్ ప్లే లో వీళ్ళిద్దరూ ఉంటారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో హర్ష్ దుబే, పాట్ కమిన్స్ అండ్ షాబాజ్ అహ్మద్ ఉంటారు. ఇక డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్ అండ్ తుషార్ ఉంటే సాలిడ్ గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ముందు చెప్పుకున్నట్టు బ్యాకప్ గా ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, మహేష్ దీక్షణ అండ్ టీమ్ షెఫర్డ్ ఇలాంటి వాళ్ళంతా టార్గెట్ లిస్ట్ లో ఉంటారు. సన్ రైజర్స్ దగ్గర ఉన్న 20 కోట్ల 60 లక్షలతో ఎక్స్పెక్టెడ్ గా తుషార్ దేశ్పాండేని 7 కోట్లకి, మహేష్ దీక్షణని 4 కోట్లకి, ముఖేష్ చౌదరిని 1 కోటి రూపాయలకి, దీపక్ హుడాని 2 కోట్లకి, ఒక ఇండియన్ ఫినిషర్ ని 1 కోటి రూపాయలకి, బ్యాకప్ ఫారెన్ ఓపెనర్ ని 2 కోట్లకి, ఒక ఇండియన్ ఓపెనర్ ని 50 లక్షలకి, ఆల్సో షాబాజ్ అహ్మద్ ని 2 కోట్ల 40 లక్షలకి కొనుక్కున్నా గానీ వీళ్ళకి ఆప్షన్ లో ఖర్చు అయ్యేది 20 కోట్ల 40 లక్షలే. మనం అనుకునే ఈ ప్లేయర్స్ ని కొంటే బడ్జెట్ దొరికడంతో పాటు టీమ్ కూడా సెట్ అవుతారు. ఇక ఈ ప్లేయర్స్ ని సన్ రైజర్స్ టీమ్ టార్గెట్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఒపీనియన్ లో ఎవరి టీమ్ లోకి వస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.